మనం ట్రిప్ ఎంత బాగా ప్లాన్ చేసినా అన్నీ అనుకున్నట్లు ఈజీగా అయిపోవు. నాకు బైక్ రెంటల్స్ దగ్గర ఈ మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. పాండి న్యూ బస్ స్టాండ్ లో దిగిపోయా. నేను బుక్ చేసిన హాస్టల్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయా. దారిలో ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశా. పక్కనే టెంపుల్ సాంగ్స్ వినబడుతున్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో పూరి తింటుంటే టేస్ట్ కంటే ఆ ఫీల్ బాగా నచ్చింది. ఇదే నేను ఉండబోయే హాస్టల్ కురుక్కు సంతు. కురుక్కు సంతు అంటే ఇరుకైన సందు అని మీనింగ్. ఈ హాస్టల్ ఇలాంటి ప్లేస్ లోనే ఉంటుంది, అందుకే ఈ నేమ్ పెట్టినట్లు ఉన్నారు. ఇలా ఉన్నాయి లోపల బెడ్స్. మనకు ఓన్లీ నైట్ టైం పడుకోవడానికి మాత్రమే కాబట్టి ఇది సరిపోతుంది. అండ్ ఈ హాస్టల్ గురించి కంప్లీట్ రివ్యూ ఇంకో రీల్లో పోస్ట్ చేస్తాను, అకౌంట్ ఫాలో చేయండి. ఫ్రెష్ అప్ అయ్యి బైక్ రెంటల్స్ కోసం స్టార్ట్ అయ్యే ముందు అసలే మనకు లాంగ్ హెయిర్ కదా, కళ్ళకు హెయిర్ అడ్డం పడకుండా క్యాబ్ పెట్టుకున్నా. సర్లవా. వర్షం స్టార్ట్ అయింది, బట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యంగా. గెటప్ చేంజ్. సేమ్ కోవిడ్ టైం పీపీ కిట్స్ వేసుకున్నట్టుంది కదా. మాస్క్ ఒకటి తక్కువైంది, తప్పదు, ఈ గెటప్లోనే తిరగాలి. ఇంకా బైక్ రెంటల్స్ కోసం సెర్చ్ చేసే ఈ రేంజ్లో, బట్ ఆ రేట్స్ వినిన తర్వాత 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.